పేరగా తిండి పెడతారంటే ఏగేసుకుంటూ వచ్చేస్తారు. ఏయ్ లేవరా, పెద్దోళ్ళు మాట్లాడుకునే చోటకి పానకంలో పొడకలాగా వచ్చేస్తాడు. వేరే పని లేదు. ఏంటయ్యా ఇలా అయిపోయింది? అది మీ నాన్న అదో రకం మనిషి కదా, ఎక్కడైనా ఏ వ్యవహారం పెట్టుకున్నాడేమో. అందుకని మరి ఇలా అయిపోయిందేంటి? ఎవరు ఇది చేసింది? ఎవరు? ఆయనేనా? నీకు బాగా తెలుసా? ఆయనేనా? బాగున్నావా? నమస్కారం మావయ్య. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఏం చేస్తాం? సర్లేవయ్యా, మనవని పిలు, ఓసారి పలకరిద్దాం. బాబూ, అంతా మా తలరాత. నీ కొడుకును ఒకసారి రమ్మనవయ్యా, పలకరిస్తాను. ఇంత దారుణం మనవడు జరిగిపోయింది. ఇంట్లో లేడా? అవును. వాడిని ఒకసారి పలకరించి వెళ్తాను బాబు. ఆకాష్, 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 ఆకాష్! ఇటు రాలేదండి. ఆకాష్! అయ్యా ఏంటయ్యా? మార్కెట్ సింహాచలం గారి కొడుకు. ఈయనకి బాంబేలో 4-5 చోట్ల కొట్లున్నాయి. కేసు సార్, మీరు చెప్పేది అస్సలు అర్థం కాలేదు. సార్, కేసు రాశారా? ముందు అబ్బాయిని వదలండి సార్. 3 రోజుల క్రితం వాళ్ళ నాన్న, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తట్టుకోలేరు సార్. ఏం చేస్తాం సార్, కేసు రాసుంటారు. ఈ సరిగా డిఎస్పీ ఎవరో ఒకరి పేరు రాసే ఉంటాడు. ఇంకా ఏవి రాసివ్వలేదు సార్. ముందు వాళ్ళ అబ్బాయిని వదిలేండి సార్. మీకెవరి మీద సందేహం ఉందా సార్? నిన్ను చంపకుండా వదలరా. వేడిగా ఉన్నట్టుందే. ఆకాష్ ఆయన కొడుకే, పిల్లాడు మంచోడే, కాకపోతే తిండిపోతూ విధవ కుంభకర్ణుడు, తింటూనే ఉంటాడు. ఉన్నది ఒక్కడే కదా. వాడిని వదిలిపెట్టకూడదయ్యా. సోమయ్య మా నాన్నని చంపిన పగ తీరకముందే మన పెద్దయ్య గారు వేసేశారు. వదలకూడదయ్య గారు.